యెషలో ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, ఆది సంభూతుడా, యుగయుగంలో జీవించుచున్న మా ఎలోహిం, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన ప్రకారముగా మా జీవితంలో మేము మరుగుపరుచుకున్నట్లుగా, నీ సారూప్యతలుగా మారినట్లుగా నీ యొక్క కృపాబాహుల్యమును మా మీద ఉంచి నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ యొక్క వాక్యం మా హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా మీరు బోధించుచున్నందులకై, మాకు బలమును జ్ఞానమును అనుగ్రహించుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలను మన రక్షకుడు విమోచకుడు యెషోవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా, యేసునాథా, కృతజ్ఞతాస్తుతులు నీకే. హల్లెలూయా, యేసునాథా, కృతజ్ఞతాస్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును, నీకేమి చెల్లింతును. హల్లెలూయా, యేసునాథా, కృతజ్ఞతాస్తుతులు నీకే. హల్లెలూయా, యేసునాథా, కృతజ్ఞతాస్తుతులు నీకే. మొదటి రాజుల గ్రంథము 14 అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయములో యెరోబాము కుమారుడు అబియా మరి అస్వస్థత గురైనాడు. దానిని బట్టి యెరోబాము భార్య ప్రవక్త అయిన అహియా దగ్గరికి వెళ్తే, నీ కుమారుడు చనిపోతాడు. ఎందును బట్టి అంటే, నీ కుమారుడు నీ భర్త అయిన యెరోబాము నాకు విరోధముగా, అంటే ఎలోహిం వారికి విరోధముగా పాపం చేశాడు. కాబట్టి యెరోబాము సంతతిలో ఎవరు కూడా మిగలపడరు, కేవలము ఈ యొక్క కాయలపడ్డ కుమారుడు ఒకరు మాత్రమే సమాధిని చేరుతారు అని అహియా వారు ఎలోహిం యొక్క ఆజ్ఞను, మాటను ఆ యొక్క యెరోబాము భార్యకు తెలియజేస్తారు. ఆ తర్వాత ఇజ్రాయేలీయులు అందరూ కూడా, ఇజ్రాయేలీయులను యెరోబాము 22 సంవత్సరాలు ఏలినప్పుడు, ఆ తర్వాత యెరోబాము చనిపోతాడు. యెరోబాము చనిపోయిన తర్వాత అతని కుమారుడు నాదాబు రాజు అవుతాడు. ఇంకొక పక్క సొలొమోను కుమారుడైన రెహబాము యోధా దేశంలో వెళ్తుండగా, ఆ యోధా దేశంలో ఉన్నవారు కూడా ప్రతి పర్వతం మీదను ప్రతి వృక్షము క్రిందను బలిపీఠంలో కట్టి విగ్రహం నిలిపి దేవతా స్తంభములు ఉంచి వారి ఉన్న దేశంలో పురుషగాములు కూడా నివసించడానికి మరి అవకాశాన్ని కల్పించారు.
ఎందుకు అంటే ఇజ్రాయేలీయులు నిలబడకుండా యెహోవా అదోనేవారు వెళ్ళగొట్టినటువంటి జనులు హేక్రియలు మరియు వీరు యోధా దేశస్తులు కూడా చేయటం వల్ల ఎలోహిం వారికి రోషము కోపము పుట్టి అక్కడ పక్కన ఉన్నటువంటి ఐగుప్తు రాజైన శేషరాజుకు వీరిని అప్పగించినట్టుగా చూస్తున్నా. అయితే ఆ రాజు ఏం చేశాడంటే అదోనే వారి మందిరంలోని పదార్థములను రాజనగర్లోని ఖజానాలోని పదార్థాలను ఎత్తుకొని పోతారంటే మందిరంలోని బంగారు డాలను వాటిని మొత్తాన్ని కూడా పాత్రలను కూడా ఈ శేషరాజు ఐగుప్తు రాజు తీసుకొని పోతాడు. వాటికి ప్రతిగా ఈ రెహబాము ఎత్తడి డాలను ఎత్తటి పదార్థాలను చేపించుని ఈయన రెహబాము వచ్చినప్పుడు తీసుకురావటం, మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు అతనితో పాటు తీసుకెళ్ళిపోవటం, ఈ విధముగా వస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత రెహబాము కూడా చనిపోయిన తర్వాత అతని కుమారుడైన అబియాము అతని స్థానంలో రాజు అయినట్లుగా ఏదైనా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, యుద్ధాలు ఎందుకు వస్తాయంటే మన అవిధేయతను వస్తాయి. అది శరీరములోన ఆటుపోట్లు, అస్వస్థత, అనారోగ్యమైన బాహ్య ప్రపంచంలోని కొట్లాటలు లేకుంటే యుద్ధాలు ఏదైనప్పటికీ అది సర్వశక్తిమంతుడైన ఎలోహిం వారికి మనం అవిధేయత చూపించడం వల్ల ఆయన ఆజ్ఞలు కట్టడలు మనం మేరటం వలన మనము కొని తెచ్చుకుంటామని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఆమేన్.